నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను నాగేశ్వరి. భారతీయ పురాణాలలో ప్రస్తావించబడ్డ గాలిలో ఎగరగలిగే ఒక వాహనం. ఎంతమంది ఇందులో కూర్చున్నా మరొకరికి చోటు ఉండడం దీని విశేషం. రామాయణంలో పుష్పక విమానం గురించిన వర్ణన ఉంది. రావణాసురుడిని చంపిన తర్వాత సీతతో అయోధ్య చేరడానికి రాముడు దీనిని ఉపయోగించాడు. సుందరకాండ 8వ, 9వ సర్గలలో పుష్పక విమానం విపులంగా వర్ణించబడింది. సీతాన్వేషణ సమయంలో హనుమంతుడు పుష్పక విమానాన్ని చూశాడు. నిజానికి ఇది బ్రహ్మదేవుడి కోసం విశ్వకర్మ సర్వవిధ రత్నములతో పుష్పకం అనే పేరుగల ఒక దివ్య విమానాన్ని స్వయంగా నిర్మించాడట. అయితే కుబేరుడు తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఆ విమానాన్ని బ్రహ్మ అనుగ్రహముతో కానుకగా పొందాడట. పిమ్మట రావణుడు తన సోదరుడైన కుబేరుని జయంతిన ఆ పుష్పక విమానాన్ని తన స్వంతం చేసుకున్నాడట. ఇంతకీ ఆ విమానంలో మనం ఊహించినట్టుగా కేవలం ఆసనాలు మాత్రమే ఉండవు. ఎందుకంటే మన హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు రావణుడు కానుకగా పొందిన పుష్పకము లోపల చూడగానే సాక్షాత్తు స్వర్గలోకమే అవతరించిందా అన్న భ్రాంతి కలిగిందంట. ఇక ఆ పుష్పకము యజమాని మనసును అనుసరించి మనోవేగముతో పయనిస్తుందట. అసలు శత్రువులకు దొరికే పరిస్థితి ఎప్పుడూ ఉండదట. అంతేకాదు ఆ విమానానికి బయట లోపలి వైపున విశిష్టమైన శిల్పరీతులు గోచరిస్తాయట. కర్ణ కుండలాలతో శోభిస్తున్న ముఖముల గలవారు, ఆకాశంలో విహరించే రాక్షసులు, తమ ప్రభువుకు అనుకూలంగా ప్రవర్తించేవారు, విశాల నేత్రములు గలవారు, అతి వేగముగా సంచరించగల వేలాది భూతగణాల వారు ఆ విమానాన్ని మోస్తున్నట్టుగా దాని వెలుపలి భాగంలో శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అదంతా చూసిన హనుమ ఈ విమానం రావణుడి స్థాయికి తగినట్టు దర్పంగా ఉంది అనుకున్నాడట. ఇంకా చెప్పాలంటే మెరుపు తీగల్లాంటి నారేమణులు ఎందరెందరో ఆ విమానంలో ఉండటమే గాక అనేక సుందర దృశ్యాలు చిత్రీకరించబడి ఉన్నాయట. వాటిలో అవి భూమి మీద పర్వతాల అన్నట్టుగా చిత్రించిన చిత్రాలు, ఆ పర్వతాల మీద వృక్షాలు, పుష్పాలు, పత్రములు స్పష్టముగా చిత్రీకరించబడి ఉంటాయట.